యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, నిందారహితమైన, నిర్దోషమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ పాదపీఠమును ఆశ్రయించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. సహోదరి పద్మ సహోదరి వారి కుటుంబంలో మరొకసారి మీ నామమును హెచ్చించడానికి ఇచ్చిన కృపకి వందనాలు. గత దినాల్లో సహోదరి ఎలిజబెత్ గారిని తండ్రి మీరు చిరాగృహానికి చేర్చుకున్నారు. కృతజ్ఞులుగా మిమ్మల్ని సేవించడానికి ఈ రీతిగా పరలోకపు తండ్రి కలిగి ఉన్న ఈ కోడికను బట్టి స్తుతిస్తుంటున్నాం. బిడ్డలను కనికరించము, జ్ఞాపకం తెచ్చుకొనము. ఇంతవరకు ఎబినేజర్గా ఉంటూ వచ్చిన మీ ప్రేమను బట్టి వందనాలు. చేరి రాగలిగిన మీ ప్రియులందరినీ బట్టి వందనాలు. సోదరుడు రాజశేఖర్ గారిని బట్టి, ఆ రీతిగా తండ్రి అయిన దేవా డోన్ నుండి రాగలిగిన మీ ప్రియులందరినీ బట్టి స్తుతిస్తున్నాం. లోకల్లో సియోను ప్రార్థనా మందిరము గుత్తిలో ఉన్నటువంటి మీ ప్రియులను బట్టి కూడా వందనాలు. రావాల్సిన వారిని తీసుకురండి. మార్గ మధ్యంలో ఉన్న వారి పాదములను బలపరచుము. పాటలు, సాక్ష్యము, వాక్యలేఖన భాగం ఎంతో దీవెనకరముగా ఉంచుము. తండ్రి అయిన దేవా కేవలము ఇది మీ నామ మహిమార్థమే జరగడానికి సహాయపడము. కనబడినటువంటి అంధకార శక్తులను యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బంధిస్తుంటున్నాం. ఈ కాలనీలో ఎవరైనా మీ ప్రేమగల మాటలు, పాటలు వింటున్నట్లయితే వారిని కూడా కనికరించము. చేరి రాగలిగిన మా అందరి మధ్యలో మీరు ఉండండి. మీ సన్నిధి అనుభవింపచేయండి. ఘనతా ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 703 అండి. క్రొత్త పాటల పుస్తకంలో నుండి 703, 703. పాత పాటల పుస్తకంలో నుండి 687, 687. ప్రభువా నీవే నమ్మకమైన సమాధ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమాధ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన సమర్థుడా, దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సమాధ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమాధ్యుడవు. ఇహపరమందు నివసించువారు నీ నామము మోకరింతురు. ఇహపరమందు
ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. ప్రేమ గల ప్రభువా, ప్రేమ గల ప్రభువా, పాపిని రక్షింప ఇహమోన కరిగి గొప్ప రక్షణనిచ్చే. పాపిని రక్షింప ఇహమోన కరిగి గొప్ప రక్షణనిచ్చే. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి. ఐగుప్తు నుండి నడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి. కాచితివి కను పాపగా, కాచితివి కను పాపగా ఉంచి ఉన్నావు మాదిరిగా వారిని. నీ ఆలోచన గొప్పది. ఉంచి ఉన్నావు మాదిరిగా వారిని. నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవాజలమిచ్చితివి. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవాజలమిచ్చితివి. పొందిరి తృప్తి నీ యందు, పొందిరి తృప్తి నీ యందు. అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును. అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. తుఫాను రేగి నిరాశపరచి శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి నిరాశపరచి శత్రువు మా మధ్య చెలరేగగా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే
నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. రెండో పాట పాడతాం. ఈ పాట పాడిన తర్వాత సాక్ష్యం చెప్పేవారు ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్పడానికి ఒక్కరు కానీ ఇద్దరు కానీ సిద్ధపడి ఉండండి. తర్వాత ఒక పాట పాడి జీవం గల దేవుని మాటలు విందాం. క్రొత్త పాటల పుస్తకంలో నుండి 735 పాట, సాంగ్ నంబర్ 735. పాట సంఖ్య 735 అండి. పాత పాటల పుస్తకంలో నుండి 719, 719 ఇన్ ఓల్డ్ సాంగ్స్ బుక్. మాట్లాడమ్మా, తర్వాత స్టార్ట్ చేస్తాం. ఏం మాట్లాడుకోవచ్చు, నా ప్రాబ్లం. ఎవరు మాట్లాడినా ఆపేస్తారు. మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ పాట పాడదాం. డోంట్ వరీ, ఓకేనమ్మా? యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగానే పొందుదును. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగానే పొందుదును. యేసు ప్రభో జయ హో. యేసు ప్రభో జయ హో.
యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. నిత్య రక్షణ నీ రక్తము చేనకిచ్చితివి. నిత్య రక్షణ నీ రక్తము చేనకిచ్చితివి. ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదును. ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదును. యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి. మహిమాకై నన్ను పిలచితివి. సదా నిన్నే పూజింతును. మహిమాకై నన్ను పిలచితివి. సదా నిన్నే పూజింతును. యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి. మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి. యేసు నాలో నీవున్నావు. నిన్నే నమ్ముకొందును. యేసు నాలో నీవున్నావు. నిన్నే నమ్ముకొందును. యేసు ప్రభో జయ హో,
సాక్ష్యం చెప్పేవారు రండి. ఒక 5 minutes. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఒక వచనము చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అనిల్ రాజా. డోన్ మోరియా ప్రార్థనా మందిరములో దాదాపు 15 సంవత్సరాలుగా చిట్టిమోజు సంకులతోనూ తర్వాత ఎలిజబెత్ ఆంటీతోనూ చాలా సన్నిహితమైనటువంటి సహవాసము కలిగి ఉండడానికి దేవుడు కృపనిచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆంటీ అంకుల్ ఇరువురు సంఘములో ఉన్నటువంటి వారిని, కుటుంబాలను చాలా ప్రేమించేవారుగా ఉంటున్నారు. చూడు, అనేకులు వారి ప్రేమ చేత ఆకర్షింపబడేవారుగా ఉంటున్నారు. మరి నా విషయంలో చూస్తే నన్ను, నా కుటుంబాన్ని కూడా అంకులు ఆంటీ ఎంతగానో ప్రేమించిన వారుగా ఉంటున్నారు. 2005 సంవత్సరము జూలైలో అనుకుంటాను, జూన్లోనూ అంకుల్ ఆంటీ రెండవసారి డోన్ మోరియా ప్రార్థనా మందిరంలో సేవ నిమిత్తమై వారు వచ్చి ఉన్నారు. అప్పటి నుంచి 2020 మే వరకు అంకుల్ ప్రభునందు నిద్రించేంత వరకు చూడు అక్కడ ఆ కుటుంబంతో మా కుటుంబానికి కూడా సన్నిహితమైనటువంటి సహవాసము కలిగి ఉంటున్నాం. ముఖ్యంగా 2005లో అంకుల్ వచ్చిన తర్వాత నా గురించి అంకుల్ అన్ని విషయాలు తెలుసుకొని తర్వాత 2007 సెప్టెంబర్ 14వ తారీఖున ఎంతో ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా నా వివాహాన్ని డోన్ మోరియా ప్రార్థనా మందిరములో దైవజనులు తిమోతి ప్రభునందు నిద్రించినటువంటి తిమోతి అంకుల్ ద్వారా ఆ పరిశుద్ధ వివాహము జరిపించినారు. అంత మాత్రమే కాదు, ఆ సంబంధాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అంకుల్ ఆంటీ ఇద్దరు కూడా ఎంతో ప్రయాసపడి డోన్ నుంచి అక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కొవ్వూరు ప్రాంతానికి అక్కడ దేవుని సేవలో ఉన్నటువంటి ప్రభునందు నిద్రించినటువంటి ఎలీషా అంకులు తర్వాత కెంపురత్నమాటి వారి 3వ కుమార్తెతో వివాహము జరిగింది. దీనికి అంకులు తర్వాత ఆంటీ ఎంతగానో ప్రయాసపడినవారుగా ఉంటున్నారు. మరి ఆంటీని గురించి చెప్పవలసినటువంటి సమయంలో అంకుల్ని గురించి కూడా చెప్పవలసి ఉంటున్నది. ఎందుకంటే ఇరువురు కూడా చాలా ప్రేమించేవారు. అదే సమయంలో అంకులు ఏదైనా పొరపాటు చేసినప్పుడు, ఏదైనా తప్పిదం చేసినప్పుడు చాలా కఠినంగా ఖండించేవాడు. ఆ మాటలు చాలా బాధను, నొప్పిని కలిగించేవి. అదే సమయంలో వెంటనే ఆంటీ పిలిచి సముదాయించేవారు. అందుకే ఒకరి తల్లి మాదిరిగా, అంటే ఆత్మీయంగా తల్లిదండ్రులుగా ఉంటున్నారు సంఘానికి. చూడండి, ఒక సంఘములో తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు ఉండడం అనేది ఆ సంఘానికి చాలా మేలుకరం. అది చూడండి, ఒక చిన్న సంఘటన. ప్రతి సోమవారము మోరియా ప్రార్థనా మందిరములో గొలుసు ప్రార్థన జరిగేది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. నా సమయం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో వచ్చి ప్రార్థించిన తర్వాత అంకుల్ ఆంటీని కలిసి వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు ఏదో పని ఉండి మరి అంకుల్ ఆంటీని కలవలేదు. తర్వాత సిస్టర్స్ వారందరూ ప్రార్థన చేసుకుంటుంటే వేరే పని ఉండి అంకుల్ ఆంటీ కలవకుండా వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అంకుల్ వెంటనే ఫోన్ చేసినాడు. ఎక్కడున్నావు అబ్బాయి అనిల్ రాజు అంటే, ఇట్లా పలానా చోట ఉన్నాను అంకుల్ అంటే, నువ్వు వెంటనే వచ్చేయాల మందిరానికి. ఏం అంకుల్ అంటే, నేనేదో నిన్ను అన్నానని తిట్టినానని ఆంటీ ఒకటే బాధపడుతుంది, నిన్ను ఏమనలేదు కదా,
వచ్చి ఒక మాట చెప్పు అంటున్నాడు అంకుల్. మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చిన మందిరానికి వచ్చిన తర్వాత అంకుల్ ఆంటీని పిలిచినాడు. అనిల్ రాజు చెప్తాడు ఏంటంటే, ఏమనలేదు ఆంటీ, అంకుల్ నన్ను ఏమనలేదు, ఏమంటే ఏదో పని ఉండి నేను వెళ్ళిపోయినాను అంతేగాని అంకుల్ నన్ను ఏం లేదంటే ఇప్పుడన్నా నమ్ముతావు అన్నట్లా అంకుల్ ఆంటీ వైపు చూసినాడు. ఆ రీతిగా మోరియా ప్రార్థనా మందిరానికి ఆంటీ అంకుల్ ఇరువురు కూడా ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రుల మాదిరిగా, ముఖ్యంగా యవనస్తులను ఎంతగానో ప్రేమించేవారు, వారిని ఆత్మీయంగా వారిని నడిపించేవారు. అంకుల్ అయితే వివాహం కాకముందు ప్రతిరోజు అంకుల్ ఫోన్ చేసి మందిరానికి పిలిపించేవారు. తర్వాత ఫుల్పీట్ మీద అక్కడ దగ్గరలో కూర్చొని అంకులు అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలు పంచుకునేవారు. ఏ రీతిగా ఆత్మీయంగా ఎదగాల, ఏ రీతిగా ఒకరినొకరు ప్రేమించుకోవాలా, ఈ సంగతులన్నీ అంకుల్ ద్వారా ఆత్మీయంగా నేర్చుకున్నవానిగా ఉంటున్నాను. అదే సమయంలో 2020 సంవత్సరంలో అంకుల్ మరి ప్రభు పిలుపుని అందుకొని ప్రభు సన్నిధికి పోయిన తర్వాత మరి ఆంటీ కూడా డోర్ నుంచి ఇంకా మరి గుత్తికి రావడం జరిగింది. తర్వాత దాదాపు 2 సంవత్సరాల పాటు ఆ అనారోగ్య పరిస్థితిని బట్టి చాలా శ్రమకరమైనటువంటి పరిస్థితులు ఆంటీ వెళ్ళడం జరిగింది. అయితే దేవుని కృప వలన ఆంటీ గుత్తిలో ఉన్నప్పటికీ ఒక దాదాపు 7-8 సార్లు గుత్తికి వచ్చి ఆంటీని చూసి వెళ్ళడం జరిగింది. సో అటువంటి ఆ బాధలో కూడా ఆంటీ హైదరాబాద్కు వెళ్ళేటప్పుడు, ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి హైదరాబాద్కు వెళ్ళిపోయేటప్పుడు ప్రతిసారి ఫోన్ చేసేది, ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఎందుకంటే వారు ఎంతో ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు, ఎంతో అనుభవం కలిగినటువంటి వారు. అటువంటి వారు నా ప్రార్థన కోరుకోవడం ఏమిటని. అదే సమయంలో ఆంటీ కూడా అంకుల్ ఆంటీ ఇరువురు ఈ బర్త్డే తర్వాత ఈ మ్యారేజ్ డే ఇవన్నీ కూడా చక్కగా గుర్తుపెట్టుకునేవారు. తర్వాత ఆ దినం వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా పిలిచి చేతిలో గిఫ్ట్ పెట్టేవారు అంకుల్ కానీ ఆంటీ కానీ. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే ఆంటీ అంకుల్ ఇరువురు కూడా ఆత్మీయంగా తల్లిదండ్రులు, ఆత్మీయంగా పోషించినటువంటి వారు. అదే సమయంలో మా కుటుంబాన్ని కూడా చాలా ప్రేమించినారు ఆంటీ అంకుల్. మా అమ్మ, తర్వాత నేను, నా భార్య అయినటువంటి అన్న, తర్వాత మా అన్న కుటుంబాన్ని కూడా చాలా ప్రేమించినారు. ఇతరులను ఏ రీతిగా ప్రేమించాలా అనేది ఆంటీ అంకుల్ ద్వారా నేర్చుకోవడానికి దేవుడు సహాయపడినాడు. చివరిగా ఈ సెప్టెంబర్ 9వ తారీఖున ఆంటీ బర్త్డే సందర్భంగా దాదాపుగా ఒక 10-15 మంది సిస్టర్స్ బ్రదర్స్ కలిసి ఈ గుత్తికి రావడం జరిగింది. అప్పుడు ఆంటీ ఎంతగానో సంతోషపడిపోయినారు. కొంత వాక్యం చెప్పి తర్వాత ప్రార్థన చేసి వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆంటీ అందరి కొరకు ప్రార్థన చేసేది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఆంటీ ఆత్మీయ తల్లిగా, అంకుల్ ఆత్మీయ తండ్రిగా ఉండి ఆత్మీయంగా పోషించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఆంటీ అంకుల్ ఇరువురు కూడా ఇప్పుడు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినారు. కుటుంబ సభ్యులకు, సంఘానికి, అలాగే విశ్వాసులైనటువంటి వారికి కావలసినటువంటి ఆదరణ, నెమ్మది ప్రభు అనుగ్రహించునుగాక. కొంచెం పైకెత్తావా? రైట్. ప్రభునామాన అందరికీ వందనాలు. అనిల్ రాజన్న చెప్పినటువంటి మాటలు అవి డోన్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి మాటలు. కొంతమంది ఇక్కడికి వచ్చి చెప్పలేకపోవచ్చు, కొంతమంది చెప్పాలనే ఆశ ఉండొచ్చు. నాకు కూడా ఆశ ఉండింది, కానీ ఇప్పుడు అన్న చెప్పినటువంటి మాటలను బట్టి బలపరచబడి నేను కూడా వచ్చి చెప్పాలని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్గా ఈ మాటలు
డోన్ మోరియా మందిరంలో అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు చెప్పాలనుకున్నాను, కానీ మరి ఆ టైం నాకు దేవుడు ఇవ్వలేదు. ఇక్కడ ఆంటీ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా ముందు అంకుల్ గురించి చెప్పిన తర్వాత ఆంటీ, వాళ్ళిద్దరినీ మరి కలిసి మనము పంచుకోవాల్సినటువంటి విషయాలు. ముఖ్యంగా మరి చిట్మోస్ అంకుల్ గారు, మేము అంటే అంకుల్ వచ్చినప్పుడు మేమంతా 5వ తరగతి చదివేవాళ్ళం. ఆ 5వ తరగతి ఉన్నప్పుడు మాకు 5, 6, 7 తరగతుల మధ్యలో వచ్చినప్పుడు అంటే మేము 7 మందిమి. మా నాన్న పేరు దేవసహాయము, మా అమ్మ పేరు అమరమ్మ, మేము 7 మందిమి, 4 అబ్బాయిలు 3 అమ్మాయిలు. నా పేరు ప్రభాకర్. ఈ 7 మంది పేర్లు అంకులు అప్పుడు చిన్నప్పుడు ఆయన జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ, చాలా ప్రేమతో పలకరించేవారు. చిన్నప్పుడు అబ్బాయి అబ్బాయి అని చెప్పేసి అనేవారు. పెద్దగా అయిన తర్వాత మీకు అంటే అంకుల్ డోన్లో రెండోసారి వచ్చిన తర్వాత ఈ 7 మంది పేర్లు మాతో పాటు మా సంబంధించినటువంటి నా భార్య కానీ, మా తమ్ముళ్ళ వాళ్ళ భార్యలు కానీ, వారి పిల్లలు కానీ అందరి పేర్లు నేను జ్ఞాపకం చెప్పుకునేవాడు. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వారందరి విషయాలు అడిగేవాడు. రెండవది, నా కుమారుని విషయంలో సంఘము ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు 3వ ఇస్సులో కుమారుని ఇచ్చినాడు. ఆ విషయంలో కుమారుని బర్త్డే ఆ ప్రేయర్ మీటింగ్ పెట్టినప్పుడు అంకుల్ మీరు ప్రార్థన వల్ల నాకు కుమారుడు దేవుడు ఇచ్చినాడు అని చెప్పిస్తున్నప్పుడు ఆయన ఎంత సంతోషపడినాడో ఇప్పుడు నాకు జ్ఞాపకం. ఆయన ఎట్లయిపోయినా అంటే ఇంకా నా కొడుకు వస్తే ఎక్కడ పోయినాడు హ్యాపీ, ఎక్కడ పోయినాడు హ్యాపీ అని చెప్పి అడిగేవాడు. అంత ప్రేమగా చూసుకునేవాడు. అంటే మమ్మల్ని మేము చిన్నగా ఉన్నప్పుడు 5వ తరగతిలో ఎలాగ చూసినాడో నా కొడుకును కూడా అదే ప్రేమతో చూసినాడు. నా కొడుకు కూడా చిట్మోస్ అంకుల్ గారు వస్తే తాతయ్య తాతయ్య అని ప్రేమగా అటువంటి ప్రేమను ఇచ్చినాడు. సంఘ కాపరిగా ఆయన మరి తన కుటుంబం గురించి ఆలోచన చేసినారు. నాకైతే తెలియదు, కానీ నాకు తక్కువ అనుభవం, కానీ ప్రతి కుటుంబం గురించి ఆయన మరి ప్రార్థన చేసేవాడు. రెండవది, నాకు తెలిసి అంటే నేను వెళ్ళేది చాలా తక్కువ మందిరానికి, రక్షింపబడిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను. అందులో ఎప్పుడు కోపం చూడలేదు, శాంతంగానే మరి అందరినీ కలుపుకుంటూ తను మరి ఆ పరిచయం చేసేవాడు. నా వ్యక్తిగతమైన జీవితానికి వస్తే నన్ను ఎప్పుడన్నా అంటే ఇంటికి వచ్చినప్పుడు కానీ, అంటే ఎక్కడన్నా కలిసినప్పుడు కానీ, చర్చిలో అన్నప్పుడు ఆయన చెప్పేటువంటి మాట ఏమంటే, అబ్బాయి నువ్వు బిజీగా ఉంటావు, నీ ఉద్యోగం బట్టి నువ్వు బిజీగా ఉంటావు, నువ్వు వీలున్నప్పుడు చర్చికి రా. ఎంత స్మూత్గా చెప్తాడండి. నీకు వీలున్నప్పుడు నువ్వు చర్చికి రావడం లేదు అనేటువంటి అధికారం దేవుడు అంకుల్కి ఇచ్చినాడు. అలాగా అనడం లేదు, నీకు వీలున్నప్పుడు నువ్వు చర్చికి రా అనేటువంటి మాట. లేదు అంకుల్ వస్తాను అంకుల్ అని చెప్పి, అదే నీకు పనులు ఉంటాయి, మీటింగ్స్ అవి ఉంటాయి అని చెప్పేసి అనమాట. నేను ఎంఈఓగా పనిచేస్తున్నాను. ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నా సాక్ష్యంలో ఈ ఉద్యోగం పాత్ర ఉంది కాబట్టి చెప్తున్నాను. 2014లో నేను ఒక వారం 10 రోజులకు ఆ ఎంఈఓగా నన్ను తీసేయడానికి పొలిటికల్గా కొంత జరుగుతుంది, అది నాకు తెలియదు. ఆ రోజు ఎందుకో జస్ట్ ఒక వారం 10 రోజుల కిందట ఇంటికి వచ్చినాడు అంకుల్. వచ్చి వాక్యం చెప్పినాడు, నాకైతే జ్ఞాపకం లేదు, కానీ అంకుల్ అనేటువంటి మాట ఏమంటే, అయ్యా బాబు నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళే నీకు ఇబ్బందులు పెడతారు, కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నాడు. అది నేను దిగిపోయిన తర్వాత 1 సంవత్సరానికి నాకు తెలిసింది. అంటే నాతో బాగుండేటువంటి వ్యక్తులే ఆ సిచ్యువేషను, అంటే వాళ్ళు ఆ పదవిలోకి రావాలని చెప్పేసి మరి దేవుడు ఆ విధంగా మనకి అంకుల్ ద్వారా నాకు తెలియజేసినాడు. అంటే నన్ను తీసేస్తున్నటువంటి విషయము ఒక వారం రోజుల కిందటనే అంకులు మరి నాకు చెప్పి ఉన్నాడు.
కాబట్టి అలాగున మరి దైవ సేవకుడిగా మరి తను ప్రేమిస్తున్నాడు, మన ఇబ్బందుల్ని కూడా తను పసిగట్టి ముందుగానే హెచ్చరించేటువంటి మరి అంకులు మమ్మల్ని ఎలాగ ప్రేమించినారో మా తమ్ముళ్ళని కానీ చెల్లెళ్ళని కానీ వారి పిల్లల్ని కానీ అలాగున ప్రేమించినాడు. ఆ అటాచ్మెంట్ ఎలాగుందంటే 1999లో మా నాయన చనిపోయినారు. అప్పుడు అంకుల్ డోన్లో లేరు, సేవకుడుగా ఎక్కడో తిరుపతిలో రేణిగుంటనో ఉన్నారు. నాయనది ఆ రోజు సమాధి. మరి ఎందుకు వచ్చినారో అక్కడికి డోన్కి వచ్చినాడు, రేణిగుంట నుంచి. అది పరిశుద్ధాత్మ నడిపిమంటే ఆ కుటుంబంతో మాకుండేటువంటి ఆ సంబంధము దేవుడు అలాగున్న అంకుల్ని మరి అనుకోకుండా వచ్చినాడు. ఆ రోజు మా నాయన చనిపోయినటువంటి భూస్థాపన కార్యక్రమం ఆయన వచ్చి నేను అనుకోకుండా వచ్చినా అని చెప్పేసి ఆ విధంగా మరి మా కుటుంబంలో జరిగినటువంటి ప్రతి సంతోషకరమైనటువంటి విషయం కానీ ఏమైనా కానీ పాల్గొన్నారు, మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినారు. ఇంకా ఆంటీ విషయానికి వస్తే ఆంటీలో ఎప్పుడు నెమ్మది, ప్రశాంతత. నాకు అంటే నేను రక్షింపబడక పూర్వము నేను చర్చిలో కనబడేదే తక్కువ. సంవత్సరంలో 2 సార్లు నేను వెళ్ళేది. నేను ఇది చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నా అంటే డిసెంబర్ 25, జనవరి 1 వాగ్దానాలు తీసుకోవడానికి 4 తరాల నుంచి క్రైస్తవ కుటుంబంలో ఉన్నాను. మా గ్రాండ్ ఫాదర్స్ వారంతా దైవ సేవకులే. మన సేవ ఇట్టుంది, కానీ దేవుడు వదలలే. ఆ 50 సంవత్సరాల తర్వాత చిన్నగా మరి మందిరం వైపు నడిపించే టైంలో ఆంటీ నేను అప్పుడు ఇంకా రక్షణ తీసుకోలేదు. ఒకరోజు మరి ఆంటీకి అప్పుడు కొంత ఇక నుంచి అంటే అంకుల్ చనిపోయిన తర్వాత మరి గుత్తులో స్థిరపడి మధ్యలో హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు లుతియక్క వాళ్ళ ఇంటికి వచ్చేవారు. అప్పుడు మేము మళ్ళీ వెళ్ళేసి పలకరించినప్పుడు ఆంటీ చెప్పేటువంటి మాటలు బలపరిచేటువంటి మాటలు, అయ్యా నువ్వు ఆరాధన చేయొచ్చు అనింది. ఆరాధన వర్తమానం అంటే తెలియదు, బల వర్తమానం అంటే తెలియని స్థితి నాది. అయ్యా నువ్వు ఆరాధన చేయొచ్చు అంటే నా ముఖం చూసి ఆంటీ ఏమన్నారంటే, అయ్యా నువ్వు రక్షణ లేకపోయినా కూడా ఆరాధన చేయొచ్చు అనేటువంటి మాట చెప్పింది. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఏమీ తెలియని ఒక వ్యక్తిని సంఘ కాపరి కానీ సేవకురాలు కానీ ఎలాగ బలపరచాలనేటువంటి విషయం. ఓహో బాప్తిసం తీసుకోకపోయినా కూడా ఆరాధన చేయొచ్చు అనేటువంటి మాట. ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నాను, దేవుణ్ణి అంగీకరించినాను. మరలా ఆంటీతో మాట్లాడుతున్నప్పుడు ఆంటీ మళ్ళీ నన్ను బలపరిచినట్టు మాట. అంటే నేను ఇవి ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఏమీ తెలియనటువంటి నాకు ఆమె చెప్పినటువంటి 2 మాటలు, ఆరాధన చేయొచ్చు అనేటువంటి మాట. రెండో మాట, ఇప్పుడు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, దేవుడు నిన్ను అడుగు, అయ్యా నువ్వు నన్ను రక్షించుకున్నావు, నీ ప్రణాళిక ఏమి, నా పట్ల నీ ప్రణాళిక ఏమి అని నువ్వు దేవుణ్ణి అడుగు అని చెప్పేసి ఆంటీ చెప్పింది. ఓహో ఇలాగ కూడా అడగవచ్చా, అంతవరకు నాకు తెలియదు. అయ్యా నన్ను రక్షించుకున్నావు, నీకు వందనాలు, ఏదని చెప్తే సంతోషంగా చర్చికి వెళ్ళేసి రాసుకోవడం ఇది నాకు. తర్వాత రక్షించుకున్న తర్వాత ఒక ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఉంటుందా అనేటువంటి మాటను బట్టి దేవుని అడిగాను, దేవా మరి ఇన్ని రోజులు నేను నీకు దూరంగా ఉన్నాను, ఇప్పుడు నీ చిత్తం ఏమి, నేను ఏ పని చేయాలా, నాకుండేది కొంత సమయమే, నీ చిత్తం ఏమంటే దేవుడు అద్భుతంగా మరి తన పని విషయమే ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆంటీ ఆ రోజు ఆ మాట చెప్పకపోయింటే ఈరోజు ఇంత ఆత్మీయంగా నేను బలపడేవాడిని కాదు. కాబట్టి అలాగున ఇంకా మూడో మాట, ఒకరోజు నేను భూషణం అన్న ఈ మన యవనస్తులు వాళ్ళందరము ఆంటీకి ఆరోగ్యం బాగాలేదంటే ఇక్కడికి వచ్చినాం గుత్తికి. వచ్చినప్పుడు మరి ఆ రోజు ఆంటీ
భూషణమన్నతో మీరు వాక్యం చెప్పండి అనేటువంటి మాట. అంటే నేను వెంటనే మరి వాక్యం తీసి, అంటే సేవకురాలై ఉండి ఇప్పుడు అనిల్ రాజు అని చెప్పినట్టు తను మరి వాక్యం చెప్పమని చెప్పడము, భూషణమన్న కూడా ఆ వాక్యం చెప్పడం, కొద్దిసేపు సంతోషంగా గడపడము, మళ్ళీ ఆ విధంగా వెళ్తూ ఆ రోజు భూషణమన్న సాక్ష్యం ఏమంటే, దేవుడు మనము ఏదైనా వాక్యాన్ని సిద్ధపరచుకుంటే ఆ వాక్యాన్ని ఎక్కడో చోట దేవుడు చెప్పడానికి అవకాశం ఇస్తాడు అని చెప్పేసినట్టు మాట భూషణమన్న. ఆ రోజు ఆ వాక్యం ధ్యానించుకున్నాడంట అన్న. అది ఇక్కడ సేవకురాల ద్వారా చెప్పగలిగినటువంటి ఆ అవకాశం, భాగ్యం దేవుడు ఇచ్చినాడు. కాబట్టి అలాంటి మరి అంకుల్ ఆంటీ మరి డోన్లో ఉండేటువంటి అందరినీ వారు ప్రేమించినారు, సంఘాన్ని బలపరిచినారు. ఈ అవకాశం ఇచ్చినందుకు కాపరికి పెద్దలకు అందరికీ వందనాలు. సహోదరులు వెనకాల ఉన్నారు కదా, ఇక్కడ సీట్స్ ఉన్నాయి, ఇక్కడ చైర్స్ ఉన్నాయి. ఆ వెనకాల బ్రదర్స్ వెనకాల ఉన్న వాళ్ళు మీరండి, ఈ ముందుకు రండి. బ్రదర్స్ కూడా ఇంకెవరైనా వస్తే ఇక్కడ స్థలం ఉంటుంది కొంచెము. ఎవరైనా చూడండి, సిస్టర్స్ ముందుకు వచ్చి కూర్చోవచ్చు. 8 చైర్స్ ఉన్నాయి, 8 మంది కూర్చోవచ్చు. ఇతరులకు అవకాశం ఇస్తాం. రెండు మాటలు ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వందనాలు. డోన్ నుండి రాగలిగిన సహోదరులు, మీ దాసుడు చిట్టి మోజెస్ అన్నను బట్టి, ఎలిజబెత్ అమ్మగారిని బట్టి సాక్ష్యం ఇవ్వడానికి కృపనిచ్చినారు. దయచేసి అందరి హృదయాల్లో నాటబడినది మిమ్మల్ని ఘనపరచడానికి సహాయపడుతురండి. ఆ కుటుంబాలను ఆ రీతిగానే ఆత్మీయ మేలుతో నింపి రాకడ కొరకై సిద్ధపరచు. స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం వినడానికి ముందుగాను 679వ పాట పాడుకుందాం. ఇబ్బంది ఏం పెట్టండి, ఇబ్బంది పడుతున్నారేమో, ఈ 2 చేశాడా 3 చేశాడా సేవకుడు ఉంటుంది కదా కొంచెం భయం లోపల. అప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు ఉన్నది. అప్పుడు ఎంతసేపు అయినా పర్వాలేదు అనేది ఆ రోజులలో ఉండేది కాదు. ప్రభులో ఎంత సమయం గడపాలా, ఎప్పుడు దొరుకుతుందా అని వేచి ఉండేవారు. కానీ ఇప్పుడు ఒకటి బాగా అయిపోయిందంటే ఇంకా వాక్యం అర్థం కాదు, చెప్పేవాళ్ళకి కాదు, వినేవాళ్ళకి అర్థం కాదు. కాబట్టి పాట సంఖ్య 679, క్రొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 663. ఈ పాట పాడుకొని కొన్ని మాటల దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ధన్యుడవు నీవు, ధన్యుడవు, ధన్యుడవు నీవు, ధన్యుడవు. ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. యెహోవాయే నిన్ను విమోచించెను, విమోచించెను. ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు, ధన్యుడవు. ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు, ధన్యుడవు, ధన్యుడవు నీవు, ధన్యుడవు, ధన్యుడవు నీవు, ధన్యుడవు. ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. నీ పాపము
చేసే ప్రభు, ఆత్మలో కపటము లేదని, ఆత్మలో కపటము లేదని. ధన్యుడవు నీవు, ధన్యుడవు, ధన్యుడవు నీవు, ధన్యుడవు. ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. ఏర్పరచబడిన ధన్యుడవు, దరి చేరితిని ప్రభు కడకు. ఏర్పరచబడిన ధన్యుడవు, దరి చేరితివి ప్రభు కడకు. చేర్చెను తన మందిరములోనా, చేర్చెను ప్రభు మందిరములోనా. తృప్తి పరచెదాని సమృద్ధి చే. ధన్యుడవు నీవు, ధన్యుడవు, ధన్యుడవు నీవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. దుష్టుల యోచనలో వెళ్ళక, పాపుల మార్గమున నిలువక. దుష్టుల యోచనలో వెళ్ళక, పాపుల మార్గమున నిలువక. అపహాసకులతో కూర్చుండక, అపహాసకులతో కూర్చుండక. ధర్మశాస్త్రము ధ్యానించు, ధర్మశాస్త్రము ధ్యానించు నీవు. ధన్యుడవు నీవు, ధన్యుడవు, ధన్యుడవు నీవు, ధన్యుడవు. ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. ప్రభునిచే నీవు బలముంది, ప్రభు మార్గముని యందుండి. ప్రభునిచే నీవు బలముంది, ప్రభు మార్గముని యందుండి. జలములలో నీవు నడచూచు, జలములలో నీవు నడచూచు. జలమయముగా చేయు నీవు, జలమయముగా చేయు నీవు. ధన్యుడవు నీవు, ధన్యుడవు, ధన్యుడవు, ధన్యుడవు. ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. యెహోవాయే ఉత్తముడాని, రుచి చూచి మరి ప్రభులెరిగి. యెహోవాయే ఉత్తముడాని, రుచి చూచి మరి ప్రభులెరిగి. మహోన్నతుని ఆశ్రయించి, మహోన్నతుని ఆశ్రయించి. ఆరాధించు నీవు ధన్యుడవు, ఆరాధించు నీవు ధన్యుడవు, ధన్యుడవు.
నీవు ధన్యుడవు. ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. యెహోవాయే నిన్ను విమోచించెను. యెహోవాయే నిన్ను విమోచించెను. ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు, ధన్యుడవు. ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు, ధన్యుడవు. ధన్యుడవు నీవు, ధన్యుడవు. ధన్యుడవు నీవు, ధన్యుడవు. ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. ఓ ఇశ్రాయేలు నీవు ధన్యుడవు. కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని విందామండి. లూకా సువార్త 1వ అధ్యాయం. కొంతసేపు మాత్రమే, కొన్ని మాటలు మాత్రమే. ప్రభువు మనకు ఇచ్చిన సమయమును బట్టి చూస్తూ వస్తాం. లూకా సువార్త అండి 1వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 23వ వచనము అందరం కలిసి చదువుదాం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. దేవుడు తన భాగాన్ని దీవించునుగాక. అతడు సేవ చేయు దినములు కంప్లీట్ అయిపోయిన తర్వాత సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. సంపూర్ణత అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా చూస్తూ ఉంటున్నాం. విశ్వాసములో సంపూర్ణత, పరిశుద్ధతలో సంపూర్ణత, ఆరాధనలో సంపూర్ణత, రక్షణలో సంపూర్ణత, మారు మనస్సులో సంపూర్ణత, యేసుక్రీస్తు ప్రభువారిలో సంపూర్ణత. కాబట్టి జీవము గల దేవుడు మనలను సంపూర్ణులనుగా చేసి భూమి మీదకి పంపించినాడు. ఏ ఒక్క అవయవము కూడా తక్కువదిగా పెట్టినాడా? పెడితే ఎట్లా ఉండేవాళ్ళము చెప్పండి? అసంపూర్ణులముగా ఉండి లోకములో ఎంతో ఇబ్బంది పడే వారము. దేవుడు మన క్షేమాన్నే కోరినాడు కానీ తన ఆనందాన్ని కోరుకోలే. మన క్షేమాన్ని కోరుచు మనము ఆనందించిన కొలది తాను కూడా ఆనందించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఎలిజబెత్ అమ్మ గారు తన సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. మనం ఎక్కడికి వెళ్తాము? రెండిండ్లు ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత రెండిండ్లు ఉన్నాయి. మొదటి నిత్య జీవము, దేవునితో యుగ యుగాలు ఉండే భాగ్యం. రెండవది ఇంకొకటి కూడా ఇల్లే, కానీ ఊరికే కాలుతూనే ఉంటుంది, అస్తమానం కాలడమే. దాంట్లో నీవు నేను ఏ ఇంట్లోకి వెళ్ళినా అక్కడ కూడా కాలడమే. నిత్య జీవంలో కాలడం అనేది లేదు. కాబట్టి రక్షింపబడినటువంటి మనము సంపూర్ణముగా చేయబడిన వారమై దేవునిని ఎప్పుడైతే సంతోషింప చేస్తామో అప్పుడు దేవుడు మనలను సంపూర్ణులనుగా చేసి తన నిత్య జీవంలో మనలను పాలి భాగస్థులనుగా చేస్తాడు. ఇప్పుడు అమ్మగారి మనలను వదిలేసి వెళ్ళిపోయింది. దేవుడు నరుణ్ణి సృజించినప్పుడు చనిపోవడానికి సృజించలేదు, కానీ యుగ యుగాలు జీవము గల దేవునితో ఉండే భాగ్యము దేవుడు అనుగ్రహించినాడు. కానీ మానవులమైనటువంటి మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరి తినకూడదనిన ఫలము తిని మరణాన్ని కొని తెచ్చుకొని దేవునికి దూరమై అసంపూర్ణులముగా చేయబడ్డాం. ఇప్పుడు జీవం గల దేవుడు మనలను క్షమించినాడు, రక్తంతో కడిగినాడు, బిడ్డలుగా చేసుకున్నాడు, రక్షణ భాగ్యం ఇచ్చినాడు, దైవజనులుగా చేసుకున్నాడు, దేవుని బిడ్డలుగా చేసుకున్నాడు.
ఇప్పటికీ కూడా మనం అసంపూర్ణులముగా ఉన్నట్లయితే మన ఇంటికి వెళ్ళము. వెళ్తామా? మధ్యలో ఆపేస్తారు. ఇప్పటికీ కూడా చూడండి, మనం కూడా లోబడుతున్నామా? బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని వాక్యమును ఆదికాండము మొదలుకొని, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని చివరి అధ్యాయము ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనానికి వరకు కూడా లోబడుట, మాట వినుటను గూర్చే వ్రాయబడి ఉంది. కానీ ఇంకేమీ లేదు. వినుట ద్వారా జీవముగల దేవుని మనము సన్నిధికి చేరగలము. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం? అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు ఏమంటారు? తన ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం? ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం? ఈ దినములో కొన్ని మాటలు లేండి, ఇబ్బంది పెట్టను అన్నాను కదా, ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఏం ఇబ్బంది కూడా పడడానికి లేదు. ఏం తీసుకెళ్తాం? మన ఇంటికి వెళ్ళినప్పుడు, ప్రియ సహోదరుడా సహోదరి, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు జీవముగల దేవుని నీ సొంత రక్షకునిగా స్వీకరించావు. నీవు నీ ఇంటికి వెళ్ళేప్పుడు ఏం తీసుకెళ్తున్నావు? అమ్మగారు వెళ్ళారు, సంపూర్ణంగా చేయబడింది. తన ఇంటికి వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళలే, ఏదో ఒకటి తీసుకొని అయితే వెళ్ళి ఉంటుంది. అంతేకాదు, వెళ్ళినది ఏం చేస్తుంది? ఇంటిలో ఉన్న వారందరినీ చూస్తుంది. ఒకటే ఉంటుందా? చెప్పండి. ఈ భూమి మీద మనం జీవించినప్పుడు డబ్బు, ఆస్తి, ఇల్లు సమస్తం ఉన్నప్పుడు అందరూ మనతో కూడా ఉంటారు. కానీ వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఒంటరిగా వదిలిపెడతారు. ఇది జీవితంలో ఎప్పుడు కూడా మరవకూడదు. అంతేకాదు, ఒంటరిగా చేయబడడం అంటే అర్థం ఏంటి? ప్రక్కలో ఎవరు ఉండరు. మనం అదంతా ఎరుగుదము. అన్ని చూసినప్పటికీ ప్రక్కలో ఎవరైనా ఉంటారా? సరే, ఇక్కడ ఉన్నారు, సమాధికి తీసుకెళ్ళావు, ఎంతో ప్రేమగల అమ్మగారు, అమ్మ నీతో కూడా నేను పడుకుంటా అని పడుకుంటావా? ఒక్కసారి ప్రేమగా పడుకో అంటే పడుకుంటామా? ఏమంటాము? మన నోటికి అప్పుడు ఏం తిట్టి వస్తే తిట్టేసి బయటకు వస్తాం. కానీ ఈ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో కొన్ని తీసుకెళ్తా ఉంది. అవేంటో చూద్దాం. రెండవదిగా, ఇంట్లో ఉన్నవారు అందరినీ చూసేదిగా ఉంటుంది. మన పితరులు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో. ఎందుకు? సంపూర్ణంగా చేసి తాను సేవ చేసే దినములు సంపూర్ణములైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. నువ్వు నీ ఇంటికి వెళ్తావా? నిత్య నరకానికి వెళ్తావా? ఇంటికి వెళ్తావా? హాస్పిటల్కి వెళ్తావా? ఇంటికి వెళ్తావా? జైలుకి వెళ్తావా? రక్షింపబడినప్పుడు, రక్షింపబడిన తర్వాత కూడా ఎవరైనా నాతో గొడవ పడితే అప్పుడు ఇంటికి వెళ్తావా? హాస్పిటల్కి వెళ్తావా? నేను అడిగేవాడిని, నిజమే. ఇంటికి వెళ్తావా? హాస్పిటల్కి వెళ్తావా? అది నా నిరీక్షణ అంతే. ఇక నేనేం చేస్తానో నాకు తెలుసు కదా. నేనేం చేస్తానో నాకు తెలుసు. ఎదుటి వ్యక్తి ఎంత బలవంతుడైనా ఎవడైనా నేనేం చేస్తానో నాకు బాగా తెలుసు. ఇంటికి వెళ్తావా? హాస్పిటల్కి వెళ్తావా? చేసేవాడిని పంపించాను హాస్పిటల్కి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తావా? లేదు. మారు మనస్సు జీవం గల దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్ళడానికే చూస్తున్నా, కానీ ఎదుటి వ్యక్తిని గురించి ఆలోచించట్లే. వారిని కూడా ఇంటికి వెళ్ళడానికే చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ఇంటిలో నుండి బయటకు వచ్చినప్పుడు తిరిగి ఇంటికే వెళ్ళాలి, లేక ఇంటి బయటనైనా ఉండాలి. వెళుచున్నప్పుడు ఏం తీసుకెళ్ళండి? ఎంత చక్కటి మాట. తాను సేవ చేసిన దినములు సంపూర్ణమైనప్పుడు. మనం రక్షింపబడిన దినములు సంపూర్ణత చేస్తామా? యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వంత రక్షకునిగా స్వీకరించాం. సంపూర్ణంగా అవుతా ఉన్నామా? సంపూర్ణంగా కావడానికి అనుదినము జీవముగల దేవుడు తన వాక్య లేఖన భాగాల ద్వారా తీర్చిదిద్దుతూ ఎక్కడ వంకుంది, ఎక్కడ పొరపాటు ఉంది,
ఎక్కడ అసంపూర్ణత ఉందో అది దిద్దుతూనే వస్తూ ఉంటాడు ఈ లోకాన్ని వదిలిపెట్టు వరకు కూడా. నిజమే కదా? మనకి అప్పుడప్పుడు వాక్యం సేవకులు చెబుతూ ఉన్నప్పుడు ఏదో గుచ్చుకుంటుంది. అన్న ఏం చెప్పినాడు, చాలా బాధ అయిందన్న. అవును, మరి నీవు సంపూర్ణులు కావాలంటే నీకు ఇంజెక్షన్ కంపల్సరీ అవసరమే. నొస్తుంది కదా అని అంటే ఎట్లా? ప్రియా దేవుని బిడ్డలారా, వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తా? రండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం ఏం తీసుకెళ్ళిందో చూద్దాం. కొన్ని మాటలు. ప్రకటన 14:13 అండి. దొరకలేదా? అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు అని వ్రాయము. పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ధన్యులముగా వెళ్ళుట మొదటిగా. రెండవది, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ధన్యులుగా చేయబడి విశ్రాంతి పొందడానికి ఒకరు వెళుతారు. రెండవది, వారి క్రియలు వారి వెంట. ఏం తీసుకుపోతావురా పోయినప్పుడు అంటే క్రియలు. మనని అంటారు కదా ఎప్పుడైనా, అరే నీకేమైనా పిచ్చి పెట్టిందా, పోయినప్పుడు ఏం తీసుకుపోతావు, ఈ లోకంలో నుండి ఏం తీసుకెళ్తావు? క్రియలు తీసుకెళ్తావు. అవి లేకుండా వెళ్ళలేవు. ఈ భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి కూడా తాను చివరికి తీసుకెళ్లాల్సినటువంటివి ఏమనగా క్రియలే. ఇంకేవి రావు. వస్తాయా? అయ్యా కిలో బంగారం ఇంట్లో పెట్టుకున్నా, కనీసం అదన్నా తెచ్చుకుంటా అని పోతామా? రామే. ధన్యులముగా ఉండి విశ్రాంతి తీసుకోవడానికి వెళతారు ఒకరు. రెండవదిగా, వారి క్రియలు వారి వెంట పోతాయి. అమ్మగారి భూమి మీద ఉన్నప్పుడు చిటిమోస్ గారు అన్నగారు, నేను అన్నగారే అంట, అప్పుడు కూడా అన్నగారే అన్నాను, భక్సింగ్ గారిని కూడా అన్నగారే అన్నా. ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చిన అంకులైతే అనలేదు, అన్నగారే అన్నాను. కాబట్టి చిటిమోస్ అన్న కూడా మాకు బాగా తెలుసు. బెల్లంపల్లి, గోదావరి ఖని ఆ ఏరియాలో పరిచయం చేసినప్పుడు నేటి వరకు కూడా వారు గుర్తు చేస్తూ ఉంటారు. నేనన్నాను, అన్నా నేను గుత్తిలో ఉన్నానంటే, అన్న చిటిమోస్ అని ఉంటాడు అక్కడ, నా దగ్గర లేడు, డోన్లో ఉన్నాడని చెప్పా. ఉన్నాడు ఇప్పటికి కూడా. దైవజనులు ఆ దినాల్లో చెప్పేవారు, అయ్యా నేను వృద్ధాప్యంలోనికి వచ్చాను, నా బాడీ మాత్రము ఓ సమాధిలో పాతి పెట్టబడుతుంది, ఒక దినమున నేను అక్కడి నుండే లేస్తా. ఎంత నిరీక్షణ మనకుందా ఆ నిరీక్షణ? కాబట్టి రెండు చూస్తూ ఉంటున్నాం ఇక్కడండి. సంపూర్ణమైనప్పుడు వారు, ఆమె లేక తాను, అతడు తన ఇంటికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు బిస్కెట్లో చాక్లెట్లో తీసుకొని వెళ్తాం. ఏది తీసుకెళ్ళకున్నా దుమ్ము బట్టలైనా తీసుకెళ్ళరా? మీరు ఇంట్లో వెళ్ళేటప్పుడు ఏం శుభ్రంగా ఉంటాయి ఆ బట్టలు? ఏది లేదని కనబడకపోయినా ఏదో ఒకటైతే ఉంటుంది. చాక్లెట్ అయినా కొనుక్కపోతావు, వస్తువులైనా కొనుక్కపో, ఏది లేకపోయినా దుమ్మైనా తీసుకుపోతావు ఇంటికి. కాబట్టి అవసరమైనది తీసుకెళ్ళగలవు, అవసరం కానిది కూడా తీసుకెళ్ళగలవు. అక్కడ ప్రతిఫలం. యేసు ప్రభువారు అన్నాడు, ప్రభువునందు మృత్యునందు మృతులు. యేసు క్రీస్తు ప్రభువారిని కలిగి ఉంది గనుక ఈ లోకాన్ని వదిలిపెట్టినట్లయితే తానుండే స్థలంలో మనం కూడా ఉంటాం. నేనుండు స్థలంలో మీరును ఉండలాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎక్కడికి? మర్చిపోయారా? ఎక్కడికి? ఈ ఇంటికి. నువ్వు రాలేకపోతే ఆయన తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్ళినప్పుడు నువ్వేదో తీసుకొని వెళ్తావు. మొదటిగా క్రియలు. ఏమండి 450 క్రియలు ఉన్నాయి బైబిల్లో ఎన్ని క్రియలు ఉన్నాయి? 450 క్రియలు ఉన్నాయి. ఎన్ని క్రియలు తీసుకుపోయినాము ఇంకా ఆలోచించాలా. ఈ క్రియల్లో
కొన్ని క్రియలు చూద్దాం. ఏం క్రియలున్నా? మన క్రియలంటే అర్థమే కాదు. కొన్ని సందర్భాల్లో ఏ క్రియలు తీసుకెళ్తావు? నీవు నీ ఇంటికి వెళ్ళినప్పుడు నీ ఇంటికి వెళ్ళినప్పుడు నీ క్రియలన్నీ కూడా తీసుకొని వెళ్తావు. చూద్దామండి, కొద్ది మాటలే అన్నానుగా. క్రియలు చూద్దాం. బుక్ ఆఫ్ ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం అండి. దయచేసి ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. చదవండి, ప్రయత్నం చేయకండి, చదవండి. ఇదేమి? మీరు జార చోర క్రియలను 7:9 అండి. ఇర్మియా 7:9. అదేనండి, చదవండి. అదేనండి అది. మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపం వేయుచు మీరు ఎరగని దేవతలను అనుసరించుచున్నారే. చూడండి, ఏ క్రియలు తీసుకెళ్తారంట? జార చోర క్రియలు. చోరీ బోలితో హిందీ మేరే ఇదైతా హై. దొంగ క్రియలు కూడా ఉన్నాయంట. జార చోర క్రియలు వెళ్ళేటప్పుడు అవి కూడా ఉంటాయి, మనకు కూడానే వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా స్వీకరించకుండా నీవు కనుక వెళ్ళినావంటే నీకు విశ్రాంతి లేదు, నీవు ధన్యుడవు కానే కాదు. నీవు ధన్యుడవు కాదు, నీవు దరిద్రుడవే. భూమి మీద ఎటువంటి క్రియలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీ వెంబడి ఒకటి వస్తూ ఉంది. నీవు ధన్యుడవుగా వెళుతున్నావా లేక విశ్రాంతి పొందడానికి వెళ్తా ఉన్నావా? దేవుడు సమస్తమును సృష్టించిన తర్వాత 7వ దినమున విశ్రమించెను అని రాయబడ్డది. మానవుడు విశ్రాంతిలో ఉండాలని దేవుడు ఆశపడ్డాడు, కానీ విశ్రాంతి పొందకుండా తన ఇష్టానుసారమైన జీవితం జీవించి పాపం జీవితం నేటి వరకు కూడా విశ్రాంతి లేకుండానే బ్రతుకుతా ఉన్నాడు. విశ్రాంతి అనగానే పడుకోగానే సరిపోదు, నిద్రపడుతుందా సరిగా? ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి క్రియలు ఏంటండి? జారా చోర క్రియలు. రెండవది ఎక్కువ చెప్పొద్దు అనుకుంటూనే చెప్తున్నా. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5:10 ఒకసారి చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన క్రియలు ప్రతివాడు పొందినట్లు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలా. భక్తుడా అని ప్రత్యక్షమవుతాడు భూమి మీద దేవుడు. మనం దేవుని దగ్గర ప్రత్యక్షమవుతాం. ఏం తీసుకొని వెళ్తాము? ఏమండి? 5:10 అండి. 2 కొరింథియన్స్ 5th చాప్టర్ 10th వర్స్. 2వ కొరింథీ 5:10 ఏముందండి? దేహముతో జరిగించిన క్రియలు. ఈ క్రియలను బట్టి మనకు ఒక గ్రంథాలు ఉంటాయంట. ఎంతమందికి తెలిసివి? మన ప్రతి ఒక్కరికి 7 గ్రంథాలు ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. తెలుసా మీకు ఇది? అప్పుడప్పుడు లైవ్లో వినండి, ఎప్పుడో ఇప్పుడు రిలీజ్ చేస్తాం. మన గ్రంథాలు ఉంటాయి. ఆ తర్వాత గ్రంథములు విప్పబడెను. చూడండి, ఆ క్రియల గ్రంథం ఒకటి ఉంటుందంట. ఎక్కడ? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. క్రియల గ్రంథం ఉంటుంది అక్కడ. మరియు గొప్పవారేమి కొద్దివారేమి అంటే గొప్పవారంటే ప్రైమ్ మినిస్టర్లు అనమాట. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడుట నేను చూచితిని. ఏమంటే అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. మనిషికి 7 గ్రంథాలు ఉన్నాయి. మీకు తెలుసా ఇది? ఒక్కొక్కరికి 7 గ్రంథాలు ఉన్నాయి. గ్రంథాలండి. గ్రంథం అంటే ఏంటి? మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం చదువుతా ఉన్నాం. ఇది గ్రంథం. మనకు కూడా గ్రంథాలు ఉన్నాయి. పాపాల పుట్ట, నీతి పుట్ట, సంపూర్ణత పుట్ట. మనకు కూడా 7 గ్రంథాలు ఉన్నాయి. మాటల గ్రంథము, నడవడి గ్రంథము, క్రియల గ్రంథము, చూపు గ్రంథము, దినముల గ్రంథము. ఇప్పుడు అమ్మగారు గ్రంథాలు తీసుకొని వెళ్ళిపోయింది అక్కడికి.
ఇప్పటి నుండి క్రీస్తునందు మృతినందు మృతులు క్రీస్తుని కలిగి ఉంది కాబట్టి ఆమె ధన్యురాలు. అంతేకాదు తాను సేవ చేసే దినములన్నీ ముగించుకొని నిత్యరాజ్యంలోనికి వెళ్ళింది. తన గ్రంథాలు తాను తీసుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగి లోకములో ఈ లోకాన్ని వదిలిపెట్టినట్లయితే నీవు ధన్యుడవుగా వెళ్తావు, విశ్రాంతి పొందుతావు. క్రీస్తు లేకుండా గనక ఈ లోకంలో మరణించినట్లయితే నీ క్రియలు నీ వెంట వస్తాయి. మొదటిగా మనం చూస్తూ వచ్చినాం, ఏం క్రియలు? జార చోర క్రియలు. చాలా చక్కగా వింటున్నారు, మంచి పిల్లలండి, మాట్లాడగలుగుతున్నారు. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ కాదు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్సో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం శరీరంతో చేసిన క్రియలు, అవి ఏమైనా. ఇక మీరు శరీరం లేకుండా ఏం చేస్తారు? శరీరంతో దేహముతో జరిగించిన ప్రతి క్రియ. కాబట్టి మూడవదిగా చూస్తూ వద్దాం రండి. 3 మాటలు చాలండి. విలాప వాక్యములు, ప్రకటన గ్రంథం. చివరిగా ఆ ఒక్క మాట చూచి ప్రార్థనకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆ ఒక్క మాట చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుండి 3, 4 వచనాలు చదవండి. అప్పుడు ఇదిగో, చూడండి విశ్రాంతి ఎట్లా పొందుతారంట? దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆ మరణము లేదిక, దుఃఖము, ఏడుపు, వేదన, ఏ బాధ ఉండదు. చాలండి, ఎంత గొప్ప ధన్యత. ఇప్పుడు అమ్మగారు ఏం చేస్తున్నారు? విశ్రాంతి పొందుతున్నారు. అంతేకాదు తను ధన్యురాలుగా చేయబడింది. పుట్టినప్పుడేమో ఒక వ్యక్తి భూలోకముల మీద పుట్టగానే ఏం చేస్తాం మనం? ఏడుస్తూ ఉంటాం కదా. చెప్పండి, ఫుల్ హ్యాపీలో ఉంటాం, స్వీట్ పంచి పెడతా ఉంటాం, అంతేనా? ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు వారు పుట్టినప్పుడేమో నవ్విస్తూ వస్తారంట, వెళ్ళేటప్పుడు ఏడిపిస్తూ వెళతారంట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుపు ఇక ఉండదు. బాల్యము నుండి ఈ లోకాన్ని వదిలిపెట్టే వరకు ఎంత కాలం ఏడ్చావో కానీ అక్కడ ఏడుపు ఉండదు. 2 చూసాం మనం. ఏం చూసాం? ధన్యులు, విశ్రాంతి పొందేవారు ఎవరనగా, చెప్పండి, మర్చిపోయినారు కదా? మర్చిపోయినారు. ఎవరు? ఏ క్రియలు చేసిన వారు ధన్యులు? సత్క్రియలు, మారు మనస్సుకు తగిన క్రియలు చేసిన వారు ధన్యులు, విశ్రాంతి పొందుతారు. అందరి క్రియలు తీసుకెళ్తారు, మన క్రియలు మన వెంట వస్తాయి. సత్క్రియలు చేయవారు, రెండవదిగా మారు మనస్సుకు తగిన క్రియలు చేయవారు విశ్రాంతి పొందేవారుగా ఉంటున్నారు, ధన్యులుగా చేయబడుతున్నారు. ఏడుపు, దుఃఖం అనేదిక ఉండదు. ఇప్పుడు అమ్మగారు ఎంతోమంది చూస్తూ ఉంటాము, యేసుప్రభువు వారిని అంగీకరించిన వారికి ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు అంటే వారితో ఉన్నదాన్ని బట్టి ఏడుస్తూ ఉంటారు. కానీ మనం ఏడ్చి ఇంకా 4 రోజులు ఉండమంటే పాపాలు పెరిగాయా? ఎట్టాగు? మన దగ్గర ఉంటే ఆ ఏడుపు ఉంటూనే ఉంటుంది. ఉండకుండా వెళ్ళిపోతే ధన్యులుగా, విశ్రాంతి పొందువారుగా. ఆ స్థలంలో అమ్మగారి గురించి ఇక్కడ చెప్పాం. మరి తానుండే స్థలంలో మనం కూడా ఉండాలి. మరి ఉండాలన్నప్పుడు సత్క్రియలు చేయాలా, మారు మనసుకు తగిన క్రియలు చేయాలా. ఈ లోకంలో పుట్టిన వ్యక్తి వారి క్రియలు, ఏ ఏ క్రియలు ఇంకా ఉన్నాయి? మారు మనసు లేని వారికి క్రియలు చెప్పండి. జారచోర క్రియలు మనకు కూడా వస్తాయి. ఏమండి? దేహంతో జరిగించిన క్రియల, శరీరంతో ఏం చేస్తావో ఆ క్రియలు. మూడవదిగా చేతి కార్యాలు. నువ్వు ఏ కార్యం చేయలేకపోతే ఏ క్రియ రాదు నీకు కూడా. మన చేతులు, కొంతమందికి చేతులు ఉంటాయి కానీ చేతులు లేనట్టే బ్రతుకుతారు. చేతితో చేసిన క్రియలు. నాలుగవదిగా అక్రమ క్రియలు. ఇవన్నీ కూడా మనకు కూడా వస్తాయి.
కాబట్టి ఈ చేతులతో జీవము గల దేవుని ఆరాధించేది, ప్రార్థించేది, ఆయన పనులు చేసేది మనకు కూడా వచ్చేసి మనకు బహుమానం ఇచ్చి మనం ఒక దినమున జీవము గల దేవుని ఎదుట ధన్యులముగా ఉండి విశ్రాంతి పొందుతాం. మనందరికీ గ్రంథాలు ఉన్నాయి. ఎన్ని గ్రంథాలు? 7 గ్రంథాలు ఉన్నాయి. ఒక్క గ్రంథం కూడా మీకు చెప్పలేదు. 7 గ్రంథాలు ఉన్నాయి. అప్పుడు గ్రంథములు విప్పబడును. బూతు మాటల గ్రంథం ఒకటి ఉంటుంది. ఏమేం తిట్టావో నువ్వే విప్పుకోవాలా, చదువుకోవాలా. ఏమేం తిట్టావో టైంతో పాటు, సెకండ్స్తో పాటు, గంటలతో పాటు, డేట్స్తో పాటు. మనమైనా తిట్టి మర్చిపోతామేమో కానీ మన గ్రంథం అయితే అక్కడ నువ్వే చదువుకోవాలా. నీ గ్రంథం నీ ముందు పెడతాడంట. తీసి చదువు. 2025 జనవరి 1 ఇంత. అప్పుడు నీవు ధన్యుడవుగా ఉంటావా, దరిద్రుడుగా ఉంటావా? ప్రార్థన చేసుకుందాం. వచ్చిందన్న? వచ్చిందా సిస్టర్? ప్రార్థన చేస్తే హైదరాబాద్. సునీత సహోదరి సునీత హైదరాబాద్ నుండి వచ్చింది. మాట చెప్తుందా? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుంది. తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి రవి గారు 2 మాటలు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోరికను ముగించుకుందాం. సునీత సహోదరి సునీత గారు రండి. 2 మాటలు ప్రార్థన అంటించి. దేవుని నామానికి స్తోత్రము. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి అని నిత్యము కొని ఆడబడుచున్న మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. ఈ మధ్యాహ్న సమయమున తండ్రి, మీ పరిశుద్ధ సంకల్పము చొప్పున మా ప్రియ సహోదరి ఎలిజబెత్ అక్కగారి తండ్రి మరి జ్ఞాపకార్థ కూటములో మేమందరము ఈ విధముగా కూడుకొనుట తండ్రి, అది మీరు నిర్ణయించిన ఈ సమయాన్ని బట్టి, స్థలమును బట్టి, సహవాసమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ముఖ్యముగా తండ్రి, మీ ప్రియ దాసుడి ద్వారా మీరు అందించినటువంటి వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నానయ్యా. మమ్మల్ని మేము ఏ విధముగా తండ్రి సరి చేసుకోవలెనో, మీ యొద్దకు రావలసిన సమయము వచ్చినప్పుడు ప్రభా, మా క్రియలు ఏ విధముగా నాయనా ఉండవలెనో మరి మీరు మాకు హెచ్చరికల ద్వారా తెలియచేసినందులకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆ రీతిగా మేము జీవించుటకు కూడా, మేము వినిన వాక్యము మా జీవితంలో అన్వయించుకొనుటకు కూడా మీ సహాయము మాకు దయచేయమని వేడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నానయ్యా తండ్రి. మరి ముఖ్యముగా మా ప్రియ సహోదరి ఎలిజబెత్ అక్కని మేము జ్ఞాపకం చేసుకుంటూ తను చేసినటువంటి సత్క్రియలను తో పాటు మీ యొద్ద ఈ సమయాన తండ్రి ఎంతో సంతోషముగా తను ఉన్నదని మేము విశ్వసిస్తూ ఉంటున్నామయ్యా. మరి ఈ లోకంలో తను జీవించినప్పుడు తను చేసిన ఎన్నో గొప్ప కార్యములను బట్టి, తన ప్రేమను బట్టి ప్రభా, మరి మేము ఎన్నో తన జీవితము ద్వారా మేము నేర్చుకొని ఉంటున్నాము తండ్రి. మరి అక్క మాకు చూపించిన దారిలో మేము నడువటకు మీరు మాకు సహాయం దయచేయండి. మరి మోజెస్ అన్నగారు మరి అక్క మీ సన్నిధిలో ఎంతో సంతోషంతో ప్రభా మరి మిమ్మల్ని ఆరాధిస్తూ మరి మిమ్మల్ని స్తుతిస్తూ సమయము మీతో గడుపుతూ ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉంటున్నాము. విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటున్నామయ్యా. వారి సహోదరులందరినీ కూడా, వారి కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు వదిలి వెళ్ళినటువంటి తండ్రి మరి ఏదైనా మరి కార్యక్రమాలు ఉండినట్లయితే మరి అవి కొనసాగించుటకు కూడా తండ్రి మరి సంఘస్థులను మీరు ఉత్తేజపరచమని వేడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నామయ్యా. ఈ సమయాన్ని ఇచ్చినందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఒకసారి మీ వాక్యము ద్వారా నాయనా మేము ఆత్మీయంగా ఎంతో బలపడి ఉంటున్నాం తండ్రి. మరి మా ఆత్మక్రియలను కూడా మేము సరి చేసుకున్నట్టుకు మీరు మాకు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ ముందుకు మేము వచ్చినప్పుడు ప్రభువా, మా క్రియలను మేము తీసుకుని వచ్చినప్పుడు తండ్రి ప్రతిదీ కూడా మీకు అంగీకారంగా ఉండులాగున తండ్రి మా జీవితాలను సరిదిద్ది తండ్రి మరి
నిత్య రాజ్యంలో మేము పాత్రులగుటకు మీరు మమ్మల్ని సిద్ధపరచమని సంసిద్ధులను చేయమని తండ్రి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి ఒకసారి మీకు వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున తండ్రి మీరు దీవించి కాచి కాపాడి వారి అవసరతలన్నీ కూడా మీరు తీర్చమని వేడుకొని ప్రార్థిస్తూ మరి తదుపరి కార్యక్రమం అంతా కూడా మీ పరిశుద్ధ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది విన్నపములు త్వరలో రానయ్యున్న మా యేసయ్య ప్రియనామం బట్టి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను మా తండ్రి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి అనేకమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ నైనా కూడి వచ్చిన నిమిత్తం మీరు ఎరుగుదురు. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, అతడు సేవ చేయు దినములన్నీ సంపూర్ణం చేసి తన ఇంటికి వెళ్ళనని మా మధ్యకు తెచ్చిన లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. ప్రియమైన దేవ, దయగల తండ్రి, నీ దాసురాలను జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ లోకంలో జన్మింపజేసి నైనా నీ పని నిమిత్తమై ప్రభా వాడబడుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమేనైనా నీ దాసురాలు ప్రభా మరి ఆత్మల రక్షణ కొరకై మరి అంకులు ఆంటీ గడిపిన దినాలను జ్ఞాపకం చేసుకుంటే వారు నీ పనిలో తమ యొక్క జీవితాలనంతా దారపోసి కలిమిలేమి ప్రభా ఉన్నవేను లేకుండా నేను బట్టి ప్రభు యొక్క ఆత్మను రక్షించడానికి ప్రభు వారు పడిన ప్రయాసమును నేను ఈనాడు గుర్తు చేసుకొని వారు చేసిన క్రియలను ప్రభా వారు వెంట పోనట్లు, అవునైనా వారు చేసిన క్రియలను బట్టి ప్రభా వారు నిత్య రాజ్యంలో దేవుని సన్నిధిలో యుగ యుగాలు వేలే రాజ్యంలో ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమేనైనా వారి సాక్ష్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటే ఈ దినాన ప్రభా వారి కొరకు కూడా ప్రార్థన చేసే యోగ్యత లేని నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీకు అనేకమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా ఎవరైతే ప్రభువుని ఎరగుకుంటే ప్రభువుని నందు ఉంటేనే మరి ఆ నిత్య రాజ్యంలోకి వెళ్తారని మాట్లాడేందుకై స్తోత్రాలు. ప్రభువుని లేకుంటే ప్రభా నిత్య నాశనానికి నరకానికి వెళ్తారని సెలవిచ్చిన విధానం బట్టి స్తోత్రం. ఇదిగోనైనా ఈ ప్రేమ కలిగిన మాటలు ఎవరైతే వినగలిగినారో గ్రహింపగలిగినారో వారి హృదయంలో కారం చేసి మరి ఇది ప్రభా యథార్థ సాక్ష్యంగా మరి నీ దాసరాలు పెట్టి వాక్యాన్ని వినింపజేసినాం. జ్ఞాపకం చేసుకుని ఈ మాటల ద్వారా నేను ఒక్కరినైనా కనీసం ప్రభునందు నన్ను ఎరుగుటకు సహాయం చేయండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, ఎత్తబడిన వాక్యానికి స్తోత్రాలు చెల్లిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మన మధ్యలో సహోదరుడు రాజశేఖర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఇక్కడికి ముగించుకుంటాం. భోజనాల దగ్గర రత్నం గారు ప్రార్థన చేశారు. భోజనాల దగ్గర చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత భోజనాల దగ్గర రత్నమన్న ప్రార్థన చేశారు. ప్రభునామాన్ని బట్టి చేరువచ్చిన వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇదేదో ఒక అది ఇది అని కాదు, కానీ మా ఆశ ఏముండేదంటే స్థానిక సంఘంగా డోన్లో వారు పడిన ప్రయాసం బట్టి వారు ఆ విధంగా కూడి కలిగి ఉండేదాని కొరకు భూస్థాపన సమయంలో ఆశించినారు, ఆ విధంగా జరుపుకున్నారు. మా ఆశ ఏమంటే స్థానిక సంఘంగా కూడా గుత్తిలో స్థానిక సంఘంతో కలిసి కూడా మేము సంతోషంగా ఉండాలన్నట్లాంటి మాకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ బట్టి మేము సంఘంతో కలిసి ఉండాలా అని చెప్పేసి ఆశించి ఒక చిన్న కూడిక బ్రదర్ని అడుగుతూ వచ్చినాం. ప్రభుని బట్టి బ్రదర్ కూడా అంగీకరిస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి ఇట్లాంటి కూడిక ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని బట్టి చాలా ప్రోత్సాహం కలుగుతూ వచ్చింది. అంటే వాళ్ళు చేసిన పరిచర్లో ఎంతమందికి ఆదరణ కలుగుతూ ఉంది, ప్రోత్సాహం కలుగుతుంది, ఏం నేర్చుకోవాలా అని. ప్రాముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, నాకు తెలిసినంత వరకు ఈ పరిస్థితుల్లో ఈ కుడికిని ఆధారం చేసుకొని చేరువచ్చినప్పుడు చాలా ప్రాముఖ్యమైన చివరి దినాల్లో క్రియలు, వారి పరిచర్య తన పరిచయం ఇచ్చు తన ఇంటికి వెళ్ళినాడని
చాలా స్పష్టంగా దేవుడు మనతో ఈ సమయంలో మాట్లాడుతూ వచ్చినాడు. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పటికీ దాన్ని మనం గుర్తు పెట్టుకుని ఇప్పుడు మా అక్కడ చెప్పినట్లుగా మన హృదయంలో ఉంచుకుని ఆ విధంగా జీవించడం ప్రాముఖ్యం. ఈ కూడికి ఉద్దేశం అదే. మాకు కలిగిన గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ స్థానిక సంఘంతో కూడా ఎంతోమంది ప్రార్థించినారు. దాన్ని బట్టి మేము ఆశిస్తూ వచ్చినాం. ఈ కూడికి వచ్చినందుకే వందనాలు. మా సంతోషం కూడా మీరు అధికం చేయాలని ఏర్పాటు చేస్తున్నది. ఇందులో పాలు పొందాలని ఆశిస్తూ ఇట్టి సమయం ఇచ్చినట్లాంటి సంఘానికి కూడా యేసుక్రీస్తు నామం పేరటనే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసుక్రీస్తు మా ప్రియ రక్షకుని నామంలో మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి అయిన దేవా, మీ దాసుడు చిట్టి మోజెస్ గారు తనను ప్రేమించి తనకు భాగస్వామినిగా ఇచ్చినటువంటి సాటి అయిన సహాయమైనటువంటి ఎలిజబెత్ అమ్మగారిని బట్టి మీకు వందనాలు. గత దినాల్లో అమ్మగారు కూడా ఈ మాసంలో తన చిరాగృహానికి మీ ఇంటికి రాగలిగినందుకు కొరకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. తగిన సమయంలో తనను మీరు పిలుచుకున్నారు, మీ దగ్గరికి రాగలిగింది. అంతేకాదు తన క్రియలు తీసుకొని మీ సన్నిధికి వచ్చి రాగలిగింది. నిరీక్షిస్తున్నాం. కారణం ఏంటనగా ప్రభునందు మృతి నొందినటువంటి మృతులు ధన్యులు, వారి విశ్రాంతి పొందుదురు అని మీ ప్రేమ గల మాట. తండ్రి అయిన దేవా, తన క్రియలను, తన సత్క్రియలను, తండ్రి అయిన దేవా, మారు మనసుకు తగిన క్రియలను తాను చేస్తూ వచ్చినటువంటి ప్రతిదీ మీలో జ్ఞాపకం ఉందని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. అంతేకాదు తాను విడిచిపెట్టినటువంటి కుటుంబస్తులు, అక్క చెల్లెళ్ళు, వారి బంధువులు, తండ్రి అయిన దేవా, ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా ఆదరించండి. తండ్రి, తాను విశ్రాంతి పొందుతున్నదని ఒకానొక దినమున తను చూడగలమగిన నిరీక్షణ కలిగిన వారై ఆదరింపబడడానికి సహాయపడుతూ రండి. అదే రీతిగా సౌడు రాజశేఖర్ అన్నను బట్టి కూడా స్తుతిస్తుంటున్నాం. తను మా మధ్యలో తన అయిన దేవ పద్మక్కను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తుంటున్నాం. అక్క కూడా మేము చూచినంత వరకు సహోదరిని ఎంతో జాగ్రత్తగా చూస్తూ వచ్చింది. దేవా, తాను చూపిన ప్రేమకు, తన వారి అక్కగారి పట్ల వారు తాను చూపిన ప్రేమకు, క్రియాపూర్వకమైనటువంటి ప్రేమకు రెట్టింపు బహుమానం అనుగ్రహించండి. అంతేకాదు ఎలిజబెత్ అమ్మగారిని ప్రేమించి డోన్లో ఉన్నటువంటి సంఘస్థులు, ఆయా చుట్టుప్రక్కల సంఘస్థులు ఎంతో ఆదరిస్తూ వచ్చినారు, సహాయపడుతూ వచ్చినారు. వారికి రావాల్సిన బహుమానం దయచేయండి. అంతేకాదు పద్మక్కను ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డ ప్రిస్కను బట్టి వందనాలు, ప్రవీణ్ని బట్టి వందనాలు, ప్రతిభను బట్టి కూడా స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. అదే రీతిగా ఎలిజబెత్ అమ్మగారికి సేవ చేయడానికి పరలోకపు తండ్రి సంధ్య, మరి తన భర్త కూడా ఎంతో తండ్రి సహాయపడుతూ వచ్చినారు. వారికి రావాల్సిన బహుమానం కూడా దయచేయండి. సియోను ప్రార్థనా మందిరము, గుత్తి మీ రక్తము చేత విమోచింపబడినటువంటి ప్రజలు సంఘంగా అనేక దినములుగా, సంవత్సరాలుగా ప్రార్థిస్తూ వచ్చినారు. తండ్రి అయిన దేవా, మేము కూడా ప్రార్థిస్తూ వచ్చినాం. తండ్రి అయిన దేవా, తన కాలము సంపూర్ణము చేసుకొని సంపూర్ణముగా తండ్రి అయిన దేవా మీ సన్నిధిలో నివసించచ్చు తన సేవ పరిచర్య ముగించుకొని మీ ఇంటికి రాగలిగింది. అందును బట్టి స్తుతిస్తున్నాం. రాగలిగినటువంటి బంధువులు, స్నేహితులు, విశ్వాసులు, కుటుంబస్తులు, సంఘస్థులు, తండ్రి డోన్ నుండి రాగలిగిన మీ ప్రియులు అందరిని బట్టి కూడా స్తుతిస్తుంటున్నాం. వారందరినీ కూడా జ్ఞాపకం తెచ్చుకోనండి, ఆదరించండి. ఒకానొక దినమున చూస్తామో తప్పకుండా తన ధన్యత ఎంత ఉన్నతమైందో చూడగలుగుతాం. అటు నిరీక్షణ కలిగిన వారమై, నమ్మకస్తులమై మిమ్మల్ని సేవించడానికి సహాయపడుతూ రండి తండ్రి. మరి పాటల్లో, వాక్యంలో, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో అన్ని విషయాల్లో సహాయపడుతూ వచ్చినారు. మీరు చేసిన మేలుపకారములను బట్టి వందనాలు. బ్రతుకాలమంతా మీ ప్రేమను రుచించడానికి సహాయపడము. ఘనతా ప్రభావాలు ఆరోపిస్తూ కూడికకు రాగలిగిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, కాపుదల, భద్రత మనందరికీ, ప్రత్యేకంగా ఎలిజబెత్ అమ్మగారు వదిలిపెట్టిన కుటుంబస్తులందరికీ ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి కాపాడి ఆదరించునుగాక. ఆమెన్. భోజనానికి కొరకు కూడా అన్నారండి. ఇక్కడ రండి. బఫేనా? ఓకే.